మేలు ఎంత మనోహరము. బైబిల్లో రాయబడింది, మనమందరం సహోదరులమే. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు నాకు వరుస అవ్వచ్చు, మేనమామలు కావచ్చు, అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. అయితే బైబిల్ చెబుతుంది మనమందరం ఎవరమంటే సహోదరులమే. మనమందరం సహోదరులమే. సంఘానికి వస్తున్న ప్రతి వాళ్ళు సహోదరులుదా. కాబట్టి బైబిల్లో తెలివిగా రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటాడు. మనమందరం ఒకరొకరు ఐక్యతగా ఉండేది నేర్చుకోవాలంట. సంఘానికి వచ్చేటప్పుడు మనం ఎవరన్నా ఒక మాట చెప్తున్నారంటే ఆ మాటకి మనము భుజాలు ఇయ్యాలి. దానికి ఆ కార్యానికి భుజమే ఇవ్వాలి. మనం ఒక అడ్డ ప్రశ్నగా ఉండకూడదు. అక్కడ మనం అడ్డ ప్రశ్నగా ఉన్నామంటే మనలో ఐక్యత లేదని అర్థం. మనం ఐక్యతగా ఉండాలంటే మనం అందరితో కలిసి మలిసి ఇది మంచిదే కదా అని ఆలోచన చేసుకొని దాన్ని మనం చేయటానికి పూనుకుంటాం. తెలుసా, అదిదా ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుటం అంటే ఏంది? ఐక్యతతో ఉండి అలా జీవించాలి. ఎట జీవించాలి? ఐక్యంగా ఉండి జీవించాలి. ఏదన్నా మంచి చెప్పరి కార్యాలా అందరూ పోవాలి. సంఘంతో ఏం చేయాలా? అందరూ ఏం చేయాలా? మంచి చెప్పల కార్యాలు అంటే ఏం చేయాలా? పనులు లివేసుకోవాలి. ఒక ఇంట్లో ఒకరు మన సంఘానికి వస్తున్నారంటే, వారికి ఏదన్నా ఒక ప్రార్థన కూడిక పెట్టుకున్నారంటే అందరమీ వెళ్ళాలి. రోజు పెడతారండి వాళ్ళు, రోజు ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బు. మిమ్మల్ని అడుగుతున్నా, రోజు ఎవరు బెటర్ కదండి, ఎప్పుడో ఒక్కసారి పెడతారు. ఆ ఒక్కసారిని మనం గౌరవించి వెళ్ళటం ఉందో తెలుసా, అదిదా ఐక్యత. మనం ఐక్యతగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు. మాటల్లో కాకుండా క్రియల్లో చూపించాలి ఐక్యతని. కొందరు మాటలు వస్తానులే, ఎందుకు రానా, నువ్వే నాకు తెలియని వ్యక్తి, నేను ఎందుకు రానా, అందరికంటే ముందు ఉంటా నేను. అట్లని మాటల్లో కాదు, క్రియ రూపకంగా. బైబిల్లో రాయబడింది, విశ్వాసము కంటే క్రియ గొప్పది. విశ్వాసం అనేది ఒక పదం, దానికంటే క్రియ చూపించేదే గొప్పదంట దేవుడు అంటాడు. మాటల్లో కాకుండా క్రియారూపకంగా చూపించేదే గొప్ప విషయం. అది అందరు మాటల్లోనే రోజులు గడుపుతున్నారు, నాకు తెలుసు. అందువల్లే యేసయ్య అన్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అన్నాడు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఒక ఐక్యత అనేది ఏంటంటే మనమందరం ఒక ఒద్దిగ్గా ఉండాలి, ఒక యూనిటీగా ఉండాలి. ఒక సంఘములో మనమందరం ఒక ఆలోచనతో, ఒక భావముతో, ఒక్క తలంపుతో ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఈ బాడీలో ఉంటున్న ఈ శరీరంలో ఏదైనా ఒక భాగం అట్ట పోతానంటే ఒప్పుకుంటామా మనమా? అలా మిమ్మల్ని అడుగుతున్నా, మన శరీరంలో ఈ భాగము నేను అటు పోతానంటే ఒప్పుకుంటామా మనమా? ఓయ్, శరీరంలో పోయి ఆ పక్కకు పోతే నా చేయి కదా, నా బాడీలో ఉండాలి నువ్వు. ఒక కాలు నేను అక్కడ పోతానంటే ఒప్పుకుంటాం మనమా? ఓయ్, నీ కుంటిదన్నావనా? అప్పుడు ఈ అవయవాలన్నీ కూడా ఒక్కొక్క భాగము ఈ బాడీ లోపల జాయిన్ అయి ఉన్నాయి. అట్లా సంఘములో కూడా మనమందరం క్రీస్తు శరీరమాన్ని తింటున్నాం కాబట్టి, రక్తాన్ని తాగుతున్నాం కాబట్టి, ఒకే రక్తము ఒకే శరీరాన్ని తింటున్నాం కాబట్టి మనలో కూడా ఏముండాలి? యూనిటీ ఉండాలి, ఒక ఐక్యత ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఒక మేలు జరగాలంటే ఐక్యతగా ఉండాలి. ఒక మేలు జరగాలంటే మనం అందరం ఎట్టుండాలి? ఐక్యతగా ఉండాలి.
కొందరు ఉంటారులేండి, వాళ్ళ మేలు కోసమే ఉంటారు. వాళ్ళకి జరగాలి మేళ్ళు, ఇతరులకు వద్దు. వాళ్ళ పొట్ట నిండితే చాలు, వాళ్ళ అక్కరలు తీర్చబడితే చాలు, వారి పరిస్థితులు మారితే చాలు, వారికి అన్నీ జరిగిపోతే చాలు. ఇతరుల గురించి ఆలోచన ఉండదు. ఐక్యత అనే పదం వచ్చిందంటేనే ఇంక్లూడ్ అందరూ. మీకు అర్థమవుతుందండి? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా మీకు? యేసయ్య అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండండి, అది మేలు, అది ఎంతో మనోహరం. ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉన్నారంటే అందరూ ఒద్దిగ్గా ఉండండి. అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే ఒద్దిగ్గా ఉండండి. తల్లిదండ్రులు పిల్లలు ఒద్దిగ్గా ఉండండి. ఒక ఐక్యతతో ఉండండి, ఐక్యతతో జీవించండి. ఐక్యత లేకుండా ఎట్టబడితే అట్ట బతికేది బతుకు కాదు. ఒక చేమల దగ్గర ఉండే ఐక్యత నీ దగ్గర నా దగ్గర ఉందా? 6 అరువులు అంటుండం మనం. 6 అరువులు ఉన్న బుద్ధి మనకుందా? ఆ జ్ఞానం మనకుందా? ఒక చేమల దగ్గర ఉంటున్న ఐక్యత అట నలిపితే నలిగే చీమ దగ్గర ఉన్న తెలివితేట మనుషులమైన మన దగ్గర లేకుండా పోతుంది. ఏంది చీమల దగ్గర ఐక్యత? ఎప్పుడన్నా చీమలు చూస్తున్నారా? వరుసగా పోతాయి, అన్నీ పోతాయలేవా? ఉండయలేవు. దానికి ఐక్యతుందా? నేను అట్టపోను ఇట్టపోతాను అని అడ్డదారులు పడుతుందా? ఒక చేమ పోతుందంటే దాంతోపాటు అన్నీ పోతాయి, కలిసి పోతాయి. అదే విధంగా ఏదన్నా ఒక చక్కెర గడ్డో బెల్లపు గడ్డ ఉంటే అన్ని ఐక్యం కలిగి దాన్ని దొర్లించుకొని దాన్ని ఇంట్లోకి తీసుకెళ్తాయి. అన్ని ఈ బెల్లం గడ్డ నీది, నువ్వు మోసుకో, నువ్వు తీసుకొని పో, నాకెందుకో అట్టనంటాయండి. దేవుని బిడ్డలారా, చెప్పాలా? మీరు మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, నీ బెల్లం గడ్డ, నీ సంచిది, నీ బ్యాగు నువ్వు మోసుకొని పో, నాకెందుకు వచ్చింది కర్మ? నీది నేనేం మొయ్యాలా? నీవు దీన్ని తట్టు, నువ్వెత్తు, నేనెందుకు ఎత్తాలా అని అంటద్దండి. అంటద్దా? చెప్పాలా? నేను చెప్పేవన్నీ మన లైఫ్లో జరుగుతుండే కదా. నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి కదండి. నేను చెప్పే ఏ కూడా నేను చూసినే చెప్తున్నా మీకు. నేను అట్లా ఎంతమంది అట్లా ఆలోచన కలిగి ఉన్నాం? అట్లా నన్ను ఎంతమంది అనుకుంటుంటారో నాకు తెలియలా. మీ సేవ మీరు చేయండి, మాకేం లాభము అని ఉన్నారని తెలియలే నాకు. ఇది నా సేవ, ఇదే. మేమే అప్పుడప్పుడు పాడుకుంటున్నాం, ఉంగ ఊలియం నానేం కలంగనం అழைச்சது நீங்க நடத்து செல்லுவீங்க. ఎవరు ఊలిమని చెప్పినానా? ఎవరు ఊలిమని చెప్పినానండి? నేనే ఆయనకి పనివాడుగా పని చేసుకుంటున్నానా? నాది ఎందుకు అవుతుంది? సంఘానికి మూలరా ఎవరు? క్రీస్తు. సంఘం కొరకు రక్తం చెందింది ఎవరు? యేసుక్రీస్తు. సంఘాన్ని పరలోకానికి తీసుకొని పోయేది ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు ఆయనది అవుతుంది, నాది ఎందుకు అవుతుంది? నేను ఎవరిని? ఒక పనిముట్టిని, ఒక చిన్న పాత్ర, అంతే. ఒక గాడిదని, ఆయన మోసుకొని పోయే గాడిదని. ఆయన ఎక్కడెక్కడ మోసుకొని పోవాలి. నేను ఒక చిన్న పనోడిని, కూలోడిని. నేను ఒరే గాడిదోడా ఈ పని చేయంటే చెయ్యాలి. నేను ఒరే పనికి మాలినోడా, తెలివి తక్కువైనోడా ఈ పని చేయరంటే చెయ్యాలి. గాడ్ సర్వెంట్, అంతే. నేను ఆయన సేవకుణ్ణి, అంతే. సేవ మనదా ఎప్పుడు కానీ కాదు.
అప్పుడు చాలా మంది వాళ్ళ గుండెల్లో ఉంటాయి కదండి, ఆయన సేవ, ఆయన మందిరము, ఆయన నడిపిస్తున్నాడనే ఆలోచన నీలోకి వస్తేనే నీ దగ్గర ఏం లేదు, ఐక్యత లేదు. నేను ఓపెన్ పర్సన్, ఉపదేశాన్ని కరెక్ట్గా చెప్తున్నా మీకు. నేను కూడా ఒక 8 సంవత్సరాలు ఇతరులకి సేవ చేసి ఇచ్చినాను. నేను 8 సంవత్సరాలు. ఎన్ని రోజులు? 18 years. నేను పని చేస్తున్నప్పుడు నా డబ్బంతా తీసుకెళ్లి ఖర్చు పెట్టాను వాళ్ళకి. ఉపవాస ప్రార్థన వాళ్ళ మందిరంలో నడిపితే, ఎవ్రీ మంత్ మందిరంలో నడిపితే బిర్యానీ ఇప్పిస్తాను ఉపవాస ప్రార్థనకి. ఆ సంఘంలో ఏదన్నా లేదు అంటే వెంటనే కొనిపెట్టేస్తాను. నేను జాబ్ చేస్తా ఉన్నప్పుడు, జాబ్ వదిలిన తర్వాత ఒకటి, 2, 3 విశ్వాసాలుగా ఉంటున్న 3 సంఘాలు పెట్టించిన. సంఘములో ఏమి తెలియకుండా వచ్చిన వాళ్ళకి వాళ్ళ సేవ మనం ఎందుకు చేయాలని అనలా నేను. వాళ్ళు అన్నారు, అన్నా నువ్వు మాట్లాడితేనే వీళ్ళందరూ సహాయం చేస్తారు. అందరు నీకు తెలిసిన వాళ్ళు, నన్ను మాట్లాడమంటవేంది అన్నా నువ్వు ఒక మాట చెప్పు అన్నా. నేను చెప్పినాను, దేవుని బిడ్డలారా పలానా పరిచర్య ప్రారంభిస్తున్నాను కాబట్టి ఈరోజు ఆ సేవ ఉంది, జరుగుతుంది. అతను నాకు ట్రాన్స్లేట్గా వచ్చాడు ఒక మనిషి, ట్రాన్స్లేటర్. నేను రైల్వే క్వార్టర్స్లో సేవ నడిపిస్తా ఉన్నా, ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. నన్ను చూసి 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 ఆయన సంఘం పెట్టేశాడు. నన్ను చూసి చూసి ఇప్పుడు జరుగుతుంది, ఆ పరిచర్య జరుగుతుంది ఇప్పటికి. నాకు ట్రాన్స్లేటర్, తమిళ్లో ట్రాన్స్లేటర్. నేను తెలుగులో వాక్యం చెప్తే తమిళ్లో ట్రాన్స్లేటర్ చేస్తున్నాను. వాళ్ళకంతా నేను అండగా ఉన్నాను, సపోర్టింగ్గా ఉన్నాను. అప్పుడు నాకు సంఘం అంతగా లేదు, చిన్న సేవ పరిచర్య. వాళ్ళకి ఎంతో ప్రయాసపడినాను, ఎంతో మంది పాస్టర్స్ వెనకాల తిరిగినాను. నేను రాత్రి పగుళ్ళు నిద్ర లేకుండా పోస్టర్లు అతికించినాను. ఒక పాస్టర్ కఠినమైనోడు చెప్పేదానికంటే ఆయన దరిద్రుడు అని చెప్పాలి. ఉదయాన ఒక బన్ను కొని ఇచ్చేయండి, ఒక టీ ఇచ్చేయండి. ప్రింటింగ్ లేదు, ప్రింటింగ్ మిషన్కి తీసుకెళ్ళి ప్రింటింగ్ లేపించేయండి. మధ్యాహ్నం అయింది, అందరూ సొమ్ము నిండా నీళ్ళు తాగండి రానియండి, తాగినాం. ఈ పోస్టర్లు అంతా అతికించిన తర్వాత మీకు అందరికి బరోటాలు కొని ఎత్తాను రా అన్నాడు. మేము ఇంట్రెస్ట్గా చేసినాం. రాత్రి 1 అయింది, బరోటా కొనిలా. ఉదయం ఒక బన్ను ఒక టీతో ప్రారంభించిన సేవ. తెల్లారుజాము 4 అయింది, ఇంకో టీ తీసి ఇచ్చి అందరి ఇంటికి పోండి రాని. అందరూ ఇంటికి పోండ్రా అన్నాడు. ఆటోలో తిరిగి సిటీ ఫుల్గా పోస్టర్లు అతికిస్తా. ఆయన ఎవరో, ఆయనకి నేను ఎందుకు చేయాలి సేవ? ఆయన ఎవరో? ఇది దేవుని పని, ఇది దేవుని సేవ, ఇది ఒక మనిషిది కాదు, ఇది దేవుడిది అన్న ఆలోచన నాలో ఉన్నది. కాబట్టి ఒక 8 సంవత్సరాలు చాలా మందికి కష్టపడి పరిచర్ల వారితో ఉండి రకరకాలుగా వాళ్ళకి సహాయపడతా, అండగా ఉంటా, వారికి తోడు నీడగా ఉంటా, వారిని బలపరుస్తా ఉన్నాను. వాటి తర్వాత నేను చెప్పాను, ప్రభు నాకే పరిచర్య ఉంది గారు, నేను అది చూసుకోవాలి, కాబట్టి నన్ను ఎక్కువగా కంపల్ చేసి పిలవబాకండి అని చెప్పేశాను. ఇక అంతటితో వాళ్ళు మానేసుకున్నారు, నన్ను పిలవటం మానేసుకున్నారు. అప్పుడు 8 సంవత్సరాలు మనం కష్టపడిన పరిచర్య వృధా అయిపోయిందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి అక్కడ సేవలు జరుగుతున్నాయి, మన ద్వారా ఒక మంచి కార్యం అక్కడ జరుగుతుందిరా అన్నప్పుడు అది మనకు సంతోషం. ఎక్కడలే పట్టజాలనంత
ఆలోచన. అంత అంత వరుమైలో ప్రారంభించిన సేవలు ఇప్పుడు బాగా చక్కగా జరుగుతున్నాయి అన్నది నాకు చాలా సంతోషమైంది. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఐక్యతతో ఉండి సేవ చేసేది మనం నేర్చుకోవాలి. ఐక్యతగా ఉండాలి. చేమల దగ్గర ఎంత ఐక్యత ఉండిందో అట్లా మనం ఒకరొకరమే ఏ ఒక్క చిన్న పని అయినా ఐక్యతతో మనం చేసేది మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఈ ఐక్యతని కలుగు చేసేది ఎవరంటే దేవుడే. చూడండి లేఖనాల్లో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇటు ప్రభును స్థిరులై ఉండండి. అట్లా కంటిన్యూ చేయండి. ఆ ప్రభునందు ఏక మనసు గల్లవారై ఉండుడని ఎవని దినమున సంగటకేను బతిమలాడుకొనుచున్నాను. ప్రభంటుడు, ప్రభునందు ఏక మనసు గల్లవారై ఉండండి. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను నేను. అప్పుడు ఏక మనసు ఉండాలి. మనం ఏక మనసుతో మనము జీవించాలి. ఏక మనసు ఉండాలి. మనకి సంఘములో ఉంటేదా ఇంట్లో ఉంటాయి అలవాట్లు. సంఘములోనే ఏక మనసు లేకపోతే, ఏక తత్పర్యం లేకపోతే, ఏక గుణ లక్షణాలు లేకపోతే మనం ఎక్కడ కూడా మనం ఉండలేము. ఒక ఐక్యత అనేది అంటే ఏక మనసు గల్లవారై ఉండండి అని ప్రభు అంటాడు. ఏక మనసు గల్లవారై మీరు ఉండండి అట్లని ప్రభు పదే పదే చెప్తున్నాడు మనకి. ఆ 4:11 చదవండి. 4:11 చదవండి. ఇరవై ఒకటి చదవండి. 21 ఫిలిప్పీలు 1:21 చదవండి. 1:21 4:1 ఓకే. 4:1 చదవండి. ఇప్పుడు 4:1 చదివారు. ఎఫెసీ రాసిన పత్రిక 4:1 ఎఫెసీ రాసిన పత్రిక 4:1 చదవండి. కాబట్టి మీకు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుచు. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలు రాయబడినాయి. కాబట్టి మీకు సమాధానము సంబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటూ. పరిశుద్ధాత్మ దేవుడిదా మనల్ని అందరిని ఏం చేస్తున్నాడంటే ఐక్యపరుస్తున్నాడు, ఒక జాయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరో చూడండి, మనకు ముఖం తెలియని వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ముఖం తెలియని వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. ఎవరో మనకు తెలియదండి, ఎవరో మనకి వాళ్ళకి పరిచయం లేదు, ఎలాంటి ఆలోచన లేవు, ఏదో ఒక రకంగా మనకి కొందరు సహాయం చేస్తున్నారంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అది వాళ్ళు మన ఇంటి పెరటోళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన సంఘానికి వచ్చేవాళ్ళు కాదు, ఎవరు కూడా కాదు. ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారంటే అదేం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఐక్యతలోకి వాళ్ళని నడిపిస్తున్నాడు. లేఖనాల్లో రాయబడినట్లుగా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే మీలో భేదాలు రావచ్చు, గొడవలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇవన్నీ రావచ్చు అండి. అయితే దేవుడు మీకు ఇచ్చే ఐక్యతను కాపాడుకుంటా ప్రతి కష్టాన్ని, మీకు వచ్చే ప్రతిదాన్ని సహించుకునేది నేర్చుకోండి అంటుంది వాక్యం. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రేమతో ఒకరినొకరు ఏం చేసేయాలి? సహించుకోవాలంట. నాకు ఆపోజిట్గా నువ్వు మాట్లాడేసావు,
నాకు విరోధంగా నువ్వు తిట్టావు, విరోధంగా మాట్లాడేశావు. ఆమె నైస్గా ఏదేదో చెప్పింది, బయట పోయి నైస్గా ఏదేదో సాడీలు చెప్పింది, కొండిములు చెప్పింది. ఇవన్నీ ఒక ఇంట్లో కానీ బయటే కానీ అన్ని వస్తాయి. ఈ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రేమతో ఇట్లా అన్నిటిని కూడా ఒకరినొకడు ఏం చేయాలంట, సహించాలంట. సహిస్తే ఐక్యత మన దగ్గర నిలబడుకుని ఉంటాం. ఆ సహించుకునే గుణం లేకపోయిందని అనుకోయా, ఏంటంటే సహించే గుణం లేదని అనుకోండి. ఇప్పుడు మీద ఉదాహరణగా మీకు జనరల్గా చెప్తాను. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, ఇద్దరికి ఐక్యత లేకపోతే కాపురం బాగుంటుందండి? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలా? వాళ్ళ జీవితం పచ్చ పంటలాగా ఉంటుందండి? ఉండదు. ఒకటి విడాకులకు పోతుంది, పోలీస్ కేసులు అవుతాయి, రోజు రెచ్చ ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అవ్వచ్చు, మరణాలు కూడా తీయచ్చు. ఐక్యత లేని వలన నష్టంగా ఉంటుంది అక్కడ. అందువల్లే బైబిల్లో రాయబడి ఉంది, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు. ఒక ఐక్యం అనేది ఎవరిచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. మీకు అందరికి తెలుసు కదా, పెంతెకొస్తు దినమందు 120 మంది ఒక మిద్ది మీద కూడుకొని అందరు ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు వారందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి వారందరూ దైవ వాక్కును పొందుకున్నారు. 120 మంది ఒక్కరుగా ఒక యూనిటీగా ఉండటం వలన పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద దిగింది. అట్లా మనం అందరం కూడా ఒక్క యూనిటీగా ఉండాలి, ఒక బంధముగా ఉండాలి. అట్లా ఉంటే దేవుని కార్యాలు మనం చూస్తామంట. దేవుని కార్యాలు మనం చూస్తామంట. దేవుని బిడ్డలారా, ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలంట. ఐక్యతను నుంచి పోకూడదు. నేను మీకు ఎడ చెప్పాలా? ఐక్యతను పోగొట్టుకోకూడదు. అది ఎడ చెప్పాలంటే మీకు చెప్తాను, అప్పుడుదా మీకు అర్థమవుతుంది. ఓకే, బైబిల్లో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఐక్యంగా ఉన్నాడు, గొడవ వేసుకున్నాడు, ఆస్తులు పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు బతికేమైందండి? చెప్పాలా? బతికేమైంది? ఐక్యతలు ఎందుకు నుంచి పోయాడు వాడు? సెకండ్, లోత్ అబ్రహాంతో కూడా వచ్చాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. యోర్దాను నదిని చూశాడు, చక్కగా నీళ్లు ఉన్నాయి, మేత నింది. ఆయన చెప్పాడు పెద్ద ఆయన, ఒరే ఆయన చెప్తే పోవాలి నేనా? ఆయన చెప్పింటే అంతేనా? నాకు బుద్ధి ఏమైంది అంటే, కొందరు వాళ్ళ స్థితిగతులు ఆలోచన చేసుకోరండి, తప్పున డిసైడ్ తీసేస్తారు. నేనేదో పెద్దగా చేస్తానేమో అన్న ఆలోచనలు వస్తాయి కొందరికి. లోతు వెళ్ళిపోయాడు. ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం పెట్టాడు. యేసయ్య అగ్నితో కాల్చేశాడు ఆ పట్టణాన్ని. ఐక్యతను ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకు వదిలేసుకున్నాడు ఐక్యతని? பைபிள்ல ஒருவன் எரிக்கோ பட்டணத்திலிருந்து எருசலேமிலிருந்து எரிக்கோக்கு போறான். ఏం దేవుణ్ణి వదిలిపెట్టి శపించబడిన పట్టణానికి పోయి వ్యాపారాలు చేయాలా? శాపకరమైన ఊరికి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు దేవుణ్ణి వదిలిపెట్టాలా? యెరూషలేము ఆశీర్వదింపబడిన పట్టణం, ఆ పట్టణాన్ని వదిలిపెట్టి ఒకటి పోవటం వల్ల ఏమైంది? వాడిని బాగా కొట్టి అన్ని దొంగతనం చేసుకొని కొర ప్రాణాలతో వాడిని కింద పడేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఐక్యతను మానేసుకున్నాడు, ఐక్యతను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యతని భద్రంగా కాపాడుకోకుండా పోవటం వల్లదా పరిస్థితి. యేసు ప్రభు దగ్గర ఇస్కరేతు యూదా ఉండిండు. యేసే అడుగుతున్నాడు, యూదా నువ్వే నన్ను అప్పగించబోతున్నావురా అన్నాడు. పొరపాటైంది దేవుడా, నన్ను క్షమించుకొని కాళ్ళ మీద పడొచ్చు కదా. రోసం వచ్చింది, నేరుగా వెళ్ళాడు పెగ్గుతనంగా, మాటిచ్చాడు. సరే డబ్బులకి కకృతి పన్ను, దాన్ని పెట్టుకుని ఏదో సాధిస్తావని
సరే దాన్ని నెమ్మదిగా పొలం కొనుక్కొను, ఆ పొలం ఏదన్నా ఊరిపడిందా? పొట్ట పగిలి చచ్చినవే. ఐక్యతల నుంచి బయటికి పోయావు, డబ్బును సంపాదించావు, దాని ద్వారా ఏదైనా ప్రయోజనమైందా? ఇస్కరియోతు యూదాకి లేదు. మిగతా శిష్యులంతా ఆయన అతుక్కొని ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఏదో సాధిస్తాను, డబ్బులు దొరికి నేను వెళ్ళిపోయాడు. అయితే పొట్ట పగిలి చచ్చాడు. ఊరేసుకున్నాడు. ఆ ఊరితాడు బాగా మగ్గిపోయింది కాబట్టి కరెక్ట్గా వెయిట్ తట్టుకోలేక ఒక చెక్క మీద పడాడు. అది కత్తిలాగా ఉంది, పొట్టను కోసేసింది, పేగులు బయటపడి. ఒక ఐక్యతల నుంచి బయటికి పోవటం వలన ఎంత నష్టము వాళ్ళకి కలుగుతుందో తెలుసా? అట్లా దేవుడు మనకి ఇచ్చే ఐక్యతను మనం భద్రంగా కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. తర్వాత దాన్ని శ్రద్ధగా కలిగిన వారై ఐక్యతని శ్రద్ధగా కాపాడుకోవాలి. శ్రద్ధగా కాపాడుకోకపోతే మనకే ఇబ్బంది. నేను బిడ్డలారా, మనకిచ్చిన పని శ్రద్ధగా కాపాడుకోవాలి, మనకిచ్చిన కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన సంఘాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన పనిని శ్రద్ధగా కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన ప్రతి కార్యాన్ని శ్రద్ధతో మనం కాపాడుకోవాలి. అది ఐక్యత. ఏది పోగొట్టుకోకూడదో, ఏది మనం నష్టం చేసుకోకూడదు. మనం దేవుడు కలిగించే ఐక్యతని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎక్కడో ఉంటున్న దేవుడిని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాడంటే అది ఐక్యత. తన సంఘములో తాను చేర్చాడని అర్థం. అది తన మందిరంలోకి నిన్ను తీసుకొచ్చాడని అర్థం. అది ఆ ఐక్యతను నువ్వు పోగొట్టుకోకూడదు, ఐక్యత నుంచి దూరం అవ్వకూడదు. నయోమి పచ్చని కాపురం, ఆమెది పచ్చటి కాపురం. నయోమి బైబిల్లో తన భర్త తన 2 బిడ్డలను తీసుకొని డబ్బు సంచి నిండా డబ్బు వేసుకొని బెత్లెహేములో ఏదో ఒక చిన్న కష్టం వచ్చిందని చెప్పి మోయాబుకి వెళ్ళింది. బెత్లెహేం అనేది దేవుని రొట్టెల ఇళ్ళు, సమృద్ధి అయిన ఆహారం కలిగిన ఊరేది. ఏదో ఒక చిన్న వర్షాలు పడకుండా పంటలు పండలేదని చెప్పి ఆమెకి పెద్దగా ఏదో సాధిస్తానని చెప్పి మోయాబుకి వెళ్ళింది. పోయిన వెంటనే 1 సంవత్సరానికి భర్తను పోగొట్టుకునింది, 2వ సంవత్సరం పిల్లోని పోగొట్టుకునింది, 3వ సంవత్సరం కోడిని పోగొట్టుకునింది. తన కోడాళ్ళు విధవరాళ్ళు కూర్చున్నారు. దేవుడా, నాకెందుకు ఈ శ్రమ పెట్టావని అని అడిగింది. ప్రభు అన్నాడు, నువ్వెందుకు బెత్లెహేం వదిలిపెట్టావు? బెత్లెహేం పట్టణాన్ని ఎందుకు వదిలిపెట్టావు? నన్ను వదిలిపెట్టి, నా సహవాసాన్ని వదిలిపెట్టి నీ ఇష్టమైన దారిలో నువ్వు పోతే నీ కలిగిన నష్టానికి బాధ్యత నాది కాదు. నువ్వు ఐక్యతలో ఉన్నవా, నేను భద్రంగా చూసుకుని ఉంటాను. నేను డివైడ్ అయిపోయి అవతల ఆమెకి తెలివి వచ్చి ఏం చేసింది, మళ్ళా బెత్లెహేంకు రాబట్టి బోయాజ్ అనే యేసుక్రీస్తు ద్వారా ఆమె కుటుంబం దీవించబడి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయింది. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కొందరికి, వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళతో చేరకూడదు. సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్ అంతా ఉండకూడదు. సంఘం అంటే అందరికీ, క్యాస్ట్ ఫీలింగ్ మట్టుకు రాకూడదు సంఘంలో. ఎస్సీ, బీసీ, ఏంటండి ముస్లిమ్స్, క్యాస్ట్ ఫీలింగ్ ఉండి సహవాసాలు చేయకూడదు. మనం నువ్వు చర్చికి పోయితే దండగా, ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ నీ దగ్గర ఉండిందంటే బైబిల్ పట్టుకోకూడదు. ఇంకా నువ్వు బైబిల్లో రాబడింది, సకల జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును. సకల జనులు, సకల జనులు అంటే అందరూ, అందరు ఈవెన్, అందరూ. కొందరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటాయి. వాళ్ళతో చేరకూడదు, వీళ్ళతో చేరకూడదు, అట్ట ఉండకూడదు, ఎట్ట ఉండకూడదు అంటారు. నో. ఒక ఐక్యత అనేది దేవుడు మనకి ఇచ్చేది. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండనేకూడదు, అమెరికాకు పోవాలి. నువ్వు ఇండియాలో ఉండనేకూడదు, నువ్వు అమెరికాకు పోవాలి. చదువుకున్న బిడ్డలకు అర్థమైపోయి ఉంటుంది నేను అన్న మాట. ఒక ఐక్యత ఉండాలి, అందరితో కలిసి మలిసి ఉండాలి. ఏదో కోపంతో పెగ్గుతనంతో ఉండటం కాదు బతుకది. పిల్లలతో కలిసి మలిసి ఉండాలి,
మనవాళ్ళతో మనవరాళ్ళతో కలిసి కలిసి ఉండాలి. ఏంటండి, ప్రతి మంచి చబ్బర్లో వాళ్ళకి తోడుపడాలి. ఎంతమంది మీ మనవరాళ్ళని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు? మీరు ఎంతమంది? ఒక ఆమె ఉంది, అదిగో ఆ తల్లి ఉంది. ఎంతమంది మా మనవరాళ్ళు బాగా చదువుకోవాలి, మా మనవడు బాగా చదువుకోవాలి, వయసు అనే దినాల్లో నాకేముంది, ఏం పనులు ఉండయి, కనీసం వాళ్ళకి సహాయంగా ఉందాం, వాళ్ళకి నీడగా ఉందాం, అండగా ఉందాం అన్న ఆలోచన ఉందా? కన్న బిడ్డలతోనే ఐక్యత లేకపోతే నీకు ఏం ఉంటుంది అసలుకి లైఫ్లో? ఏంటంటే సచ్చిన తర్వాత ఏడ్చేది కాదు, బతికున్నప్పుడే మేలు చేసేది నేర్చుకోవాలి. సచ్చిన తర్వాత ఏడ్చేది కాదు, అది కాదు ఐక్యత. బతికున్నప్పుడు చేసేదే ఐక్యత, మేలు. అది ఎంతో మనోహరమైన బైబిల్ అంటుంది. అట్లా చాలా మంది, ఎంతమందికి అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ మనం ఆలోచన చేయాలి, ఐక్యత అనేది ఉండాలి. 3 తాళ్ళు పేన్యమంటే ఎవరన్నా లాగితే అది తొణుకుతుందండి? ఒక్క తాళ్ళు లాగితే, ఒకే ఒక నొలక దారం లాగినమంటే, ఇద్దరు పట్టుకొని లాగినట్టు తెగిపోతుంది. పేన్న తర్వాత లాగండి. అట్లా ఐక్యతగా ఉండాలి. మీ బంధం కట్ అవ్వకూడదు, మీ సహవాసం కట్ అవ్వకూడదు అంటే ఒకరొకరు కలిసి మలిసి మీరు మీ జీవితంలో ఉండాలి. ప్రబంటుడు సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, మనోహరము. సామెతలు రాసిన గ్రంథం 15:16, నీతిమూలి 15:16, నీతిమూలి 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కంటే యెహోవాయందు భయభక్తులతో. ఓకే 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 ఇందులో రాయబడినట్లుగా నేను చదువుతాను, గమనించండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అంటే ఎక్కువ డబ్బుతో ఆస్తులతో బతికేదానికంటే దేవుని బిడలు భయభక్తి కలిగిన వాళ్ళతో కొద్దిగా సహవాసం కలిగి ఉండటం మనకి మేలు. అట్లంటారా? ఇప్పుడు దేవుని బిడలతో కలవాలంట. ఆమె పడితే ఈమెకి నచ్చదు, ఈమె ప్రార్థన చేస్తే ఆమెకి నచ్చదు, ఆమెకి ప్రోగ్రామ్ ఇస్తే ఈయనకి నచ్చదు. ఏంటంటే ఆ వాళ్ళు చేస్తే వీళ్ళు ఓర్చుకోలేరు, వాళ్ళు అధ్యక్ష వహిస్తే వీళ్ళకి చేయలేరు. ఏంటంటే దేవుని బిడలతో కూడా ఏం చేయాలా? ఐక్యపరచాలి. నేను కూడా మన సంఘానికి వచ్చే వాళ్ళని ఎట్టో ఐక్యత పరచాలని ఎన్నెన్నో ప్లాన్లు చేశానండి. ఆ మెచ్యూరిటీ జ్ఞానం లేదు, అంత పగత్ అరివై ఇళ్ళ. ఒక 6-7 మంది అనుకుంటున్నాను. మేము ఒక గ్రూప్ ఒకటి ప్రారంభించాం ఈ మధ్యలో, ఎప్పుడు జేఏసీ లీడర్స్ గ్రూప్ అని. అందరు కలిసి మీరు సేవలు చేయండి రా, మేము కూడా ఉండి మీకు సపోర్ట్గా ఉంటాము, మీరు సంఘాల బాధ్యతలన్నీ తీసుకుంటారా అన్న. ఇక పనులు ప్రారంభించేటప్పుడు ఏమైందంటే, నువ్వు పో, నేను చేయాలన్నా, నువ్వు పో, వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, అట్లని వీళ్ళ లోపలనే ఒక గొడవలు. నేను ఇన్ని గంటలకు వస్తా పని నుండి నేను రాలేను, నాకు టయాడు, ఒళ్ళు నొప్పులు, అట్లయిపోయినా ఎట్లయిపోయినా, ఇప్పుడే బిడ్డను కన్నా, ఇప్పుడే నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి, నేను నీళ్ళు పోసుకోవాలా ఏంటండి, ఇట్లా చెప్తా ఉన్నారు. ఒక్క వర్క్ని ఇస్తే ఇది ఎంత పెద్ద మందిరం అంటే, ఇక్కడ 1,000 మంది వస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అట్టటి ఈడిస్దన్నా 400 స్క్వేర్ ఫీట్ ఇది. ఇక్కడ ఏం సేవలు ఉంటాయి పెద్దగా? ఏంటంటే ఇప్పుడేమో చార్లు ఏమో వచ్చినాయి, అంతకుముందు ఉండే 18, 10, 12 చార్సే. వేసేది అంతసేపు పడుతుంది.
ఒక 2 సెకండ్లు ఊడ్చేది ఎంతసేపు పడుతుంది? ఒక 4 బిందులు నీళ్ళు తెచ్చి బాత్రూంలో పోస్తే ఎంతసేపు పడుతుంది? ఏంటంటే వాటర్ క్యాన్ అయిన వెంటనే నీళ్లు తెచ్చిపెడితే ఎంత బాగుంటుంది? అందరు కలిసి మళ్ళీ చేస్తే ఎంత బాగుంటుంది? మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ. మీరందరూ సంఘ సేవలు చేయండి రా బాబుల్లారని వాళ్ళందరిని ఐక్యపరిచి ఒక లీడర్షిప్ ఇస్తే ఆ పనుల్లో ఒక్కరు కూడా స్థిరంగా ఆ గ్రూపులో నేను వింటా ఉంటా వీళ్ళు మాట్లాడుకునేది. నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే నాకు నొప్పులు తగిలిని, ఇప్పుడే నేను ఎట్ అయిపోయినాను. ఒక టైమింగ్ ఇస్తున్నాం మేమే. 1 వీక్ ఉంది, మండే నుంచి సాటర్డే వరకు టైం ఉంది. మీరు ఎప్పుడైనా ఈ పనిని పూర్తి చేయండి, ఈ పనిని పూర్తి చేయండి అంట. ఇక నాకు అది చూసి నాకే చాలా విరక్తి అయిపోయింది. అందులో ఒకరొకరు డిలీట్ అవ్వటం మొదలైంది. డిలీట్ అవ్వంటే ఏంది, గమ్మక్కంగా ఉంటుంది తెలుసా. మా చిన్న వయసులో నేను ఒక మాట వింటానండి, అది నాకు ఇప్పుడు గుర్తుంది. నంగనాసి అంటారు తెలుసా. నంగనాసి, ఎరా నంగనాసి లాగా చేస్తుండవా అంటారు చిన్నప్పుడు. నాకు అది గుర్తుంది. నంగనాసి నేను చూసుంటాను. అందరూ అంటా ఉంటే ఏంద్రా నంగనాసి ఎట్లుంటుంది చూడాలా అటని చెప్పి ఒకరు దీంట్లో తెచ్చేయండి, అదేదో జోషమో ఏదో తెలియదు, నాకు గుర్తులేదండి. ఆ పెట్లో తెచ్చేయండి. ఇద్దరు నంగనాసి అన్నారు. ఇదరా దీన్ని పెట్టి అందరూ అంటుండ్రని దాని దగ్గరే కూర్చొని ఎట్టా చూసిన నిజమే ఆ మాట. అది ఏం తెలియనట్టు ఎరగనట్టుగా అట్టుంటుంది. ఇక నేను ఆశ్చర్యపడిపోయినా, దేవుని బిడ్డలారా. ఇక అట్ల తర్వాత మనం ఎంత వీళ్ళకి బాధ్యతలు అప్పగించినా, ఎంత మనం చెప్పించినా వీళ్ళు ఎవ్వేరు కోణంలో ఉంటున్నారని చెప్పి గ్రూప్ని డిలీట్ చేసి పడేసిన. ఏం చేసినాను? గ్రూప్ని డిలీట్ చేసేసినాను. మీరు రానంటున్నారు, మీరు చేయనంటున్నారు, చేసే వాళ్ళని చేయనంటున్నారు. మీ లోపలనే ఒక యూనిటీ లేనప్పుడు గ్రూప్ ఎందుకులే అని డిలీట్ చేసేసాను. దేవుని బిడ్డలారా, మనం చేసేది ప్రభు కార్యాలు, ప్రభు సేవ. కాబట్టి మనం నమ్మకంగా దేవుని పనులు మనం చెయ్యాలి. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని యందు భయభక్తి కలిగిన వారితో మనం సహవాసం కలిగి ఉండాలంట. మన సహవాసం ఎవరితో? వ్యభిచారితో, తాగుబోతోళ్ళతో, ఒక్కాకేశాముతో, బూతులు మాట్లాడే వాళ్ళతో, గజ దొంగలతో, ఫ్రాడులతో, ఇంకా ఏమేమి ఉండే. ఇంకా చెప్పండి, ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. సంఘానికి పోని వాళ్ళతో, సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళతో, బంగారు పిచ్చి ఉండే వాళ్ళతో, లోక ఆశలు ఉండే వాళ్ళతో బాగా కలిసి మలిసి 24 గంటలు తిరగతాం వాళ్ళ వెనకాలనే. ఈ మధ్యలో నాకు ఒకరు వచ్చారు మా ఇంటికి. ఆ పెళ్లి కూతురు వచ్చిన కాలం నుండి, ఆ పెళ్లి దగ్గర నుండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కాలం నుండి మళ్ళా ఇంటికి వచ్చి ఉప్పులో, సక్కీర్లో, కారంలో చేయి పెట్టి అంత రుచి చెప్పింది. వా, ఏమి సహవాసం అబ్బా ఇది! దీనికంటే బైబిల్ గురించి నేర్చుకుని ఉంటే ఇంకెంత బాగుండేది. ఆమె సహవాసం చూడండి, ఎవరు ఎలాంటి సహవాసము, అన్ని కనిపెడతా ఉండే సహవాసం, అన్ని కనిపెట్టే సహవాసం. బైబిల్ వాక్యాలు కనిపెట్టినమా, దేవుని మాటలు కనిపెట్టినమా, దేవుని కార్యాలు కనిపెట్టినమా? అయ్యలేదు. ప్రారంభించిన కాలం నుండి వచ్చి ఇంటికి వచ్చి అంతవరకు చెప్పారు వాళ్ళ ఇష్టం. నాకు వెతరపోయినా నేను, ఒరే ఇంత అక్కర దీని మీద చూపించేదానికంటే ఏసై మీద చూపించుంటే ఎంత బాగుండేదిరా అట్లా అనుకున్నాను. అప్పుడు చూడండి, మన సహవాసం దేవుని బిడ్డలతో కొద్దిగా ఉండిందంటే మనం ఏం చేస్తాం? క్రమానికి
వస్తాం. చాలా మంది చూడండి దేవుని బిడ్డలతో కలవరు. ఎక్కువ మంది ఆత్మీయులు కలుస్తారు, జనరల్ మ్యాన్లంతా కలవలేరు. కష్టం. ఎందుకు చెప్పండి? ఎట్టైన వాక్యం, ఎట్టైన నీతి, ఎట్టైన పరిశుద్ధత ఎట్లయినా నేర్పించేస్తారు. కాబట్టి వాళ్ళు అతకరు గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని బిడ్డలతో కూడా ఏం చేయాలా? సహవాసం కలిగిన వాళ్ళమై ఉండాలి. అది కూడా మంచి ఆత్మీయులను చూసి చేరాలి. ఊరికి అందరూ అన్ని చేరకూడదు. మనం ఏసన్న ఒక మాట అంటాడు అప్పుడప్పుడు. ఏసన్న గారు, ఆంధ్రలో ఉండే ఏసన్న గారు ఒకడు వచ్చాడంటే సేవకి, వచ్చిన కాల నుంచి నిద్రపోనీలేదంట. ఆయన్ని అన్నం నేను అంటుండంట, కాసేపు కూర్చొని నేను అంటుండంట. నువ్వేం సేవకుడు అయ్యా నువ్వా అంటాడంట. ఏమంటాడంట? నువ్వేం సేవకుడు, నిద్రపోతుండవు, ఇది ప్రశాంతంగా కూర్చునే స్థలం అయ్యి, కూర్చునే సమయం అయితే సేవ చేయకుండా నువ్వేం సేవకుడు అయ్యా అట్లని చెప్పి ఆయన్ని తొందర చేస్తా ఉండంట. ఆయనకా ఒరే నాకంటే పెద్ద భక్తుడేమోరే వీడు, నాకంటే బాగా దేవుళ్ళో ఆసక్తి, ప్రేమ, అభిమానం కలిగినోడ్రా అట్లని అనుకునేసిందంట. కొండే పెట్టుకునిందంట. ఒకరోజు అకస్మాత్తుగా కనపడలేదంట. ఎవరు? ఆ నిద్రపోనీయకుండా చేశాడే ఆయన. ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీస్ స్టేషన్లో నుంచి ఫోన్ వస్తారంగానే ఏసన్న గారు ఏంటంటే మీ వాడండి మీ పేరు చెప్పాడు ఇక్కడే ఉండిందంటే, మరి పోలీస్ స్టేషన్లో ఉన్న రాండి అంటే ఏసన్న పోయిందంట. ఏంటండి ఏంటి మా వాడిని ఇక్కడ పెట్టుకొని ఉన్నారని అడిగాడు. వాడు చేసిన పనులన్నీ అక్కడ చెప్పేళ్ళకి బెత్తరపోయిందంట. ఆయన వాడు చేసిన పనులన్నీ ఆ పోలీస్ స్టేషన్లో చెప్తే, ఒరే నన్ను చక్కగా అన్నం తినలేదు, వీడు నిద్రపోనీలేదు, వీడిని నేను పెద్ద భక్తుని అనుకున్నానేరా అట్లని ఏసన్న అనుకున్నాడంట. అప్పటి నుంచి ఎవరు వచ్చినా పరిశోధించి చేర్చుకుంటాడంట. పరీక్షలు ఇస్తారంట. ఫస్ట్ శ్రమ పెడతాడంట. బాగా కష్టపడు, నువ్వు నిలబడినవంటే నువ్వు సేవకుడు అవుతావు, నిలబడలేకపోతే అంతే వదిలేస్తాడు. అప్పుడు చూడండి, మనం ఆత్మీయులా లేరని కనిపెట్టాలి. మనం కనిపెట్టి వాళ్ళతో మనం ఏం చేయాలా? చారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్పగా చెప్పుకోలేదండి దేవుని బిడ్డలారా, గొప్పగా చెప్పుకోలేదు. నాకంటే అనుభవం కలిగిన సేవకులే కానీ నా దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయించుకుంటారు. నాకంటే పెద్ద మందిరం వాళ్ళది. నేను అంటాను, అయ్యా మీరు నన్ను ఆశీర్వదించి పంపించండి అయ్యా అంట. వాళ్ళు అంటారు, నువ్వు చేయి అంటారు, నువ్వు చేయి అయ్యా అంటారు. మా కాళ్ళ మీద పడతారు కొంతమంది. నేను పాస్టమ్మ పోయినామంటే పెళ్ళిళ్ళకి కొంతమంది కాళ్ళ మీద పడతారు. మా చిన్న వయసు మాది, మేమంటాం ఏసై కాళ్ళ మీద పడాలి, మా మీదంతా పడకూడదు అని అంటాం. ఏంటంటే మన ఆత్మీయతను చూస్తారు బయట, దాన్ని బట్టి మనకి విలువ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డల యందు మనం కొద్దిగా సహవాసం గలవారమై ఉండాలి. ఓకే, గమనించండి, మనమందరం ఒక్క యేసు ప్రభు రక్తాన్ని తాగే బిడ్డలమే, ఒక్క రొట్టిని తినేవాళ్ళం. కాబట్టి మన అందరం కూడా ఒక ఐక్యతతో ఉండటమే దేవుడు మన దగ్గర ఇష్టపడుతున్న ఒక మంచి కార్యం అది. కాబట్టి మనం ఒక్కరొక్కరమే మన తప్పులన్నీ సరిచేసుకొని ఒక ఐక్యమైన మనసు మనలో దేవుడు కలుగు చేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరు పైకి లేచి పడుకోండి. అందరం పైకి లేచి పడుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని అడగండి, అందరితో నేను కలిసి మలిసి ఉండాలి నాయన, అది నాకు నేర్పి అయ్యా. నీ నామాన్ని పెట్టుకున్న నేను, నిన్ను ఆరాధిస్తున్న నేను, నిన్ను సేవిస్తున్న నేను, నీ వాక్యాన్ని చదువుతున్న నేను, సంఘములో అందరితో ఐకమత్యంగా ఉండాలి, అందరితో కలిసి మలిసి ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలని వాక్యంలో రాయబడి ఉంది.
నా జీవితంలో మేలు జరగాలంటే అందరితో నేను ఉండాలి. నేను మీరే ఒక మాట అన్నారు బైబిల్లో, యేసయ్య నేను దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతున్నానని చెప్పాడు. సమూయేలు దేవుని జ్ఞానమందును మనుషుల దయందును వర్ధిల్లునని వాక్యంలో రాయబడి ఉంది. అట్లా ఎవరిని మేము త్రోసివేయకూడదని వాక్యం చెప్తుంది ప్రభువా. ప్రతి వాళ్ళు విలువ కలిగిన వాళ్ళు, ప్రతి వాళ్ళు నీ బిడ్డలే. కాబట్టి అందరితో ఐకమత్యంగా ఉండేది నాకు నేర్పించు ప్రభువా. కడగా ఉండే అలవాట్లు నాకు వద్దు. మీరందరూ క్రీస్తు సంఘంలో అవయవములై ఉన్నారు అని వాక్యం చెప్తుంది నాయన. మా దేవుడు నువ్వు ఎప్పుడు మమ్మల్ని కడగా పెట్టలేదు, కడగా చూడలేదు. అర్హత లేని మమ్మలను, యోగ్యత లేని మా కొరకు మీ రక్తాన్ని చింది ప్రభువా నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దారు నాయన. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఐక్యపరిచే దేవుడై ఉన్నావు. కాబట్టి మా అందరి లోపల ప్రభువా జేఏసీ బిలీవర్స్ అందరి లోపల ఒక ఐక్యతను కలుగు చేయి. అందరూ ఏకభావంతో ఏక ఆలోచనతో ఉండే సేవని మోసేవాళ్ళగా, సేవలో పాల్గొనేవారుగా, సంఘ బిడ్డలతో అందరితో కలిసి మలిసి ఉండేవాళ్ళగా మీరు చేయండి నాయన. ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధతో మీరు దాన్ని చేయండి, కాపాడుకోండి అని వాక్యం చెబుతుంది. ఒకవేళ ఐక్యతలో నుంచి నేను బయటికి పోతున్నానంటే సాతానుడు నన్ను ఏదో బయటకు తిప్పేశాడు. సాతానుడు నన్ను దూరం చేస్తున్నాడు నీకు, దేవుని మందిరానికి, దేవుని బిడలకి, దేవుని కార్యాలకు నన్ను దూరం చేస్తున్నాడు అయ్యా సాతానుడు నన్ను. ఆవులన్నీ ఒక చోట్ల ఉండిందంటే సింహము దగ్గరికి రాలేదు. ఆవులు చెదిరిపోయినాయి అంటే సింహము లోపలికి వచ్చి ఒక్కొక్క దాన్ని వేటాడి తినేస్తుంది. ఒక యూనిటీ నాలో కలుగు చేయి. చీమలకున్న ఐక్యత నాకు. నేను అందరితో కలిసి మలిసి ఉండాలి, అందరితో కలిసి ప్రేమతో ఉండాలి. నన్ను గాయపరిచిన మాటలైనా, నన్ను తిట్టిన మాటలైనా, నాకు వెనక మాట్లాడిన ఏ మాటలైనా ఇట్లా సహించండి అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన ప్రేమ ద్వారా మీరు ఒకరొకరు సహించుకోనండి అని రాయబడి ఉంది నాయన. అట్లా సహించే గుణలక్షణం నాకు ఇయ్యండి ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మదన్ ఒక చరణం ఒక పల్లవి మాట పాడ. మదన్ ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడుతుంది. హల్లెలూయా. నీవు నా తోడు